హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు లంచ్లోకి టమాటా రసం చేసుకుందామండి. అలాగే ఇప్పుడు దానికోసం అయితే కావాల్సినవి మెయిన్గా టమాటాసు. ఇవైతే ఫస్ట్ మనం బాయిల్ చేసుకుందామండి, తర్వాత ప్రాసెస్ అంతా చూపిస్తాం. ఓకేనండి, స్టవ్ వెలిగించుకొని మనం ఈ టమాటాలని కొద్దిగా చింతపండు వేసి బాయిల్ చేసుకుందామండి. చింతపండు కూడా వేసి ఈ రెండు కూడా ఉడికిన తర్వాత అప్పుడు మనం దీన్ని బాగా పిసుక్కున్నాక మనం టమాటా రసంకి అన్ని ఐటమ్స్ వేసుకుందాం. ఓకేనండి, మనం ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. అంటే టమాటానే ఓకేనండి, టమాటా ఉడికిందేమో చూద్దాం. చూసుకున్నాక ఉడికిపోయింది కదండి. దీన్ని ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి ఈ టమాటాలని సపరేట్గా తీసుకొని చింతపండు అన్నీ కూడా పిసికి రసం తీసుకుందామండి. అప్పుడు చల్లారిన తర్వాత మనం టమాటా రసాన్ని ప్రిపేర్ చేద్దాం. ఓకేనండి, మనం టమాటాని బాగా కొంచెం ఇలా మ్యాష్ చేసుకున్నాం. ఇప్పుడు చింతపండు రసం కూడా పిసికి వాటర్ కలిపి పెట్టుకున్నాం అండి. ఇప్పుడు అందులో వేసుకున్నాం. ఓకేనండి, కొద్దిగా ఇందులో మునగాకు వేసుకుందాం. చాలా మునగాకు వేస్తే చాలా టేస్ట్, రుచి కూడా అద్భుతంగా ఉంటుందండి. నెక్స్ట్ ఒక 2 చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలండి. అలాగే పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోండి. కొద్దిగా 1/2 స్పూన్ అంత పసుపు వేసుకుందామండి. ఒక 1 స్పూన్ అంతా ధనియాల పౌడర్ కూడా వేసుకుందామండి. నెక్స్ట్ ఒక స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి. ఒక 1/2 స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు కారం పొడి వేసుకుందామండి. కొద్దిగా ఒక 1.5 స్పూన్ కారం పొడి వేసుకుందాం. ఓకేనండి, మిగతా కొంచెం నీళ్ళు కూడా పోసుకుందాం. మరిగిన తర్వాత మనం పోపు పెట్టుకుందామండి. ఒక 15 నిమిషాల పాటు బాగా టమాటా రసం ఎంత బాగా మరిగితే అంత రుచిగా వస్తుందండి. మరిగిన తర్వాత మనం తాలింపు వేస్తాం. ఓకేనండి, టమాటా రసం మరిగిపోయింది కదండి. దీంట్లోకి మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఇంకా రెడీ అయిపోయినట్టు. ఓకేనండి, ఇలా ఆయిల్ పెట్టుకున్నాక మనం ఆవాలు జీలకర్ర వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కి అలాగే వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ రెడ్ చిల్లీస్, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకుందామండి. ఒకసారి స్పూన్తో కలుపుకుందాం. ఓకేనండి, దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకో. ఓకేనండి, రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందామండి. ఓకేనండి, ఎంతో రుచికరమైన టమాటో చారు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.